హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఈరోజు బాలామృతంతో కేక్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ముందుగా బాలామృతం అనేది తీసుకున్నాను. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నాను. వాయిస్ కొంచెం బాగాలేదు, జలుబు చేసింది. కేక్ చేసేటప్పుడు ఏ కేక్ కానీ చేసేటప్పుడు నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఏంటనేది లాస్ట్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి పెరుగు, అలాగే కొంచెం ఆయిల్, షుగర్, అందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెమే షుగర్ అయితే యాడ్ చేశాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని బాగా బ్లెండ్ చేసేసాను. బ్లెండ్ చేసి దీంట్లో అయితే వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఇది కొంచెం థిక్గా అయింది కదా, దీంట్లో కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకొని బ్యాటరీ కన్సిస్టెన్సీ తెలుసు కదా, ఇదిగోండి ఇలా అయితే ఉండాలి. చాలా అందరికీ ఇప్పుడున్న అందరికీ తెలుసు కేక్ బ్యాటర్ ఎలా ఉండాలి అనేది. ఇలా అయితే ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక నేనైతే డైరెక్ట్ కుక్కర్లో ఆయిల్ రాసి పెట్టేస్తున్నాను. ఎలా పెడుతున్నాను అనేది చూడండి. కొంతమంది ఉప్పు వేసి అందులో పెడుతూ ఉంటారు, ఓవెన్ లేకపోయిన ప్రతి ఒక్కరు కూడా. నేను అలా కాకుండా డైరెక్ట్ వేసేసి పెనం హీట్ ఎక్కిన తర్వాత దానిపైన అయితే పెట్టానన్నమాట. ఇలా పెట్టుకున్నాను. దానిపైన విజల్ తీసేసాను, రబ్బర్ తీసేసాను, పెట్టేశాను. మీరు ఈ తప్పు చేయకండి అని ఎందుకన్నాను అనేది ఇప్పుడు చెప్తాను. 40 మినిట్స్ తర్వాత బేక్ అయింది. అయితే నేనేం చేశానంటే బేక్ అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత అయితే తీయలేదనమాట. కుక్కరు మూత తీయలేదు, అలాగే పెట్టేశాను. పెట్టడం వల్ల ఏంటంటే కేకు బాగా ఫ్లఫీగా పొంగుంటుంది కదండి, అలా పొంగింది. కాకపోతే నేను మూత పెట్టేయడం వల్ల అది మొత్తం గాలి మొత్తం మళ్ళీ పీల్చేసి గట్టిగా అయితే అయిపోయిందనమాట. గట్టిగా అంటే మొత్తం స్పాంజినెస్ అంతా పోయి ఇదిగోండి ఇలా ఉంది. అప్పటికైనా స్మూత్గా చాలా బాగుందనమాట. ఈ టిప్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియకపోయిన వాళ్ళు ఈ తప్పు మీరు చేయకండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.